అవును. హ్మ్. అదే ఉంటే వాళ్ళు సాక్షికి వెళ్ళింది అమ్మాయి అంటే సాక్షి ఏంది అందరి దగ్గరికి ముందు మాట్లాడింది. అవును. మీడియా ఎవడు వేయలేదు, హ్మ్. నీ పార్టీ ఆఫీస్కే మాట్లాడా, హ్మ్. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడా, హ్మ్. మీరు ఎవరు పట్టించుకోని తర్వాత కదా. ఇంతకు ముందు సార్ పృథ్వీరాజ్ గాని, మాధవ్ గాని వీళ్ళన్నీ అప్పట్లో లైవ్లు, సాయంత్రం డిబేట్లు అంతే నడిచింది. ఇప్పుడు అదే మీడియా ఈ అంశాన్ని భుజాన్ని వేసుకుంటుందా అనిపిస్తుంది. నీచ మీడియా, నీచాతి నీచ మీడియా, ఇది వాళ్ళల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క టైటిల్ వరకు వస్తుంది. సంస్కారం ఎప్పుడో చచ్చిపోయినటువంటి విషపురుగులవి, హ్మ్. సమాజాన్ని విధ్వంసం చేసేటటువంటి రాజకీయ స్వార్థాల కోసం జర్నలిజాన్ని చంపేసినటువంటి హంతకులు వాళ్ళు. వాళ్ళకి ఇంకా వాళ్ళని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. హ్మ్. హ్మ్. దాంట్లో సాక్షి కూడా ఉంది. అదే సాక్షి ఏం నిజాయితీగా లేదు. హ్మ్. సాక్షి మొదటి నుంచి రాజశేఖర్ బొమ్మ పెట్టుకుని నేను రాజకీయ పార్టీ ఛానల్ వాళ్ళు ఓపెన్ గా ఉన్నారు. లేదు జగన్ వీళ్ళేమో ముసుగేసుకున్నటువంటి జర్నలిజం, ముసుగేసుకున్నటువంటి రీచం. అవును. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే దీనికి ఇంకా ముగింపు అనేది పడాలి, రేపొద్దున ఇలాంటి బయటికి రాకూడదు, జరగకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఒక వార్నింగ్ గానీ ఒక యాక్షన్ గానీ ఉండాలి. ఏం ఉండదండి. బేసిక్ గా ఒకటి ఎట్లా ఉంటది అంటేనండి, ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు మనం పొజిషన్ ని బట్టి వెంటబడేవాళ్ళు ఉంటారు. పొజిషన్ ని బట్టి వెంటబడేవాళ్ళు ఉంటారు. అవును. చిన్న పొజిషన్ లో ఉన్నోళ్ళు